ఈ రోజు నుండి రాజశ్యామలాదేవి నవరాత్రులు మొదలవుతున్నాయి. రాజశ్యామలాదేవి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి యొక్క అంగదేవత. అంతేకాకుండా ఆమెకు ప్రధాన సలహాదారి, ప్రధానమంత్రిని. అలాంటి ఈ రాజశ్యామలాదేవి చదువులకు అధిదేవత. ముఖ్యంగా లలిత కళలు అంటే ఈమెకు చాలా ఇష్టం. ఈ తల్లి కేచక్ర పీఠాన్ని అధిరోహించి ఉంటుంది. రాజశ్యామలాదేవి నవరాత్రులు మాఘశుక్ల పాడ్యమి రోజున మొదలై మాఘశుక్ల నవమి రోజుతో ముగుస్తాయి. ఈ నవరాత్రి రోజులలో ఈ తల్లిని పూజిస్తే చదువులలో, ముఖ్యంగా లలిత కళలో ఉన్నతి లభిస్తుంది. ఈ తల్లి విద్యలకు అధిదేవత అనడానికి మరో విశేషం, ఈ నవరాత్రులలోనే మనం చదువులకు దేవతగా కొలిచే శ్రీ సరస్వతీదేవి జన్మదినంగా కొలిచే శ్రీ పంచమి రావడం అత్యంత విశేషం. అలాంటి రాజశ్యామలాదేవిని శ్రీ విద్యా సాంప్రదాయంలో పూజించడం అనేది ఒక విశేషం. అది అందరికీ సాధ్యం కాని పని. కావున ఈ నవరాత్రులలో ఈ తల్లి షోడశ నామాలను చదువుకున్న ఈ తల్లి కరుణిస్తుంది. అందువలన జ్ఞానం కోరుకునే ప్రతి వారు, ముఖ్యంగా చదువుకుంటున్న పిల్లలు ఈ నామాలను చదివితే వారు ఉన్నత స్థితిని చేరుకుంటారు. ఒకవేళ వారి వలన కాకపోతే వారి పేరున వారి తల్లిదండ్రులు చదివినా ఫలితం ఉంటుంది. కానీ పిల్లల చేత చేయించడం చాలా ఉత్తమ విషయం. చదవడమే కాకుండా చేయాలనే ఆలోచన ఉంటే ఈ షోడశ నామాలతో దేవికి షోడశ నామార్చన చేసుకుంటే ఫలితం ద్విగుణితం అవుతుంది. అలాంటి ఆ షోడశ నామాలేంటో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఓం శ్రీ సంగీత యోగిన్యై నమః. ఓం శ్రీ శ్యామాయై నమః. ఓం శ్రీ శ్యామలాయై నమః. ఓం శ్రీ మంత్రనాయికాయై నమః. ఓం శ్రీ మంత్రిణ్యై నమః. ఓం శ్రీ సచివేశాన్యై నమః. ఓం శ్రీ ప్రధానేశ్యై నమః. ఓం శ్రీ శుకప్రియాయై నమః. ఓం శ్రీ వీణావత్యై నమః. ఓం శ్రీ వైనికాయై నమః. ఓం శ్రీ ముద్రిణ్యై నమః. ఓం శ్రీ ప్రియకప్రియాయ నమః. ఓం శ్రీ నీపప్రియాయ నమః. ఓం శ్రీ కదంబేశ్యై నమః. ఓం శ్రీ కదంబవనవాసిన్యై నమః. ఓం శ్రీ సదామదాయై నమః. ఈ షోడశ నామాలను ఉచ్చరించడం ఎంతో పుణ్యప్రదం. శ్రీ లలితా పరాభట్టారిక అంగదేవత శ్రీ రాజమాతంగీదేవి అనుగ్రహ ప్రాప్తిరస్తు. అస్తు. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.